Hi children, welcome back to Vidyarthi tutorials. So children, in the previous class we have seen about inverse proportion. So previous class లో మనం inverse proportion గురించి తెలుసుకున్నాం కదా. సో దాని మీద example problems కూడా solve చేసాం. So today in this class we are going to solve exercise 7.3. సో 7.3 లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్ ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా ఇప్పుడు మనం సాల్వ్ చేయబోతున్నాం. ఆర్ యు రెడీ? దెన్ లెట్స్ బిగిన్ అవర్ క్లాస్ నౌ. ఎక్సర్సైజ్ 7.3. సో ఈ ఎక్సర్సైజ్ లో మనకి టోటల్ 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్ ని బేస్ చేసుకొని అడగడం జరిగింది. సో వాట్ ఈస్ ఇన్వర్స్ ప్రపోర్షన్ చిల్డ్రన్? ఇఫ్ వన్ క్వాంటిటీ ఇంక్రీజెస్ gradually the other quantity also decreases. సో ఒకటి ఇంక్రీజ్ అయితే ఇంకొక క్వాంటిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో అలా ఉంటే దాన్ని మనం ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాం. అదే డైరెక్ట్ ప్రపోర్షన్ అయితే ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్లీ అది అదర్ క్వాంటిటీ ఆల్సో ఇంక్రీజెస్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజ్ మొత్తం చక్కగా సాల్వ్ చేద్దాం. లుక్ ఎట్ ది ఫస్ట్ క్వశ్చన్ చిల్డ్రన్. ఫైండ్ అవుట్ whether the given quantities are vary directly or inversely. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉన్నాయా, ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయో చెప్పమంటున్నారు. లుక్ ఎట్ ది ఫస్ట్ వన్. టైం టేకెన్ టు కవర్ ఎ డిస్టెన్స్ అండ్ స్పీడ్. సో ఒక డిస్టెన్స్ ని కవర్ చేయడానికి పట్టే టైం అండ్ స్పీడ్. సో ఈ రెండింటికి కూడా ఏ విధంగా ప్రపోర్షనేట్ గా ఉన్నాయి, ఇన్వర్స్ ఆర్ డైరెక్ట్ అనేది చెప్పమంటున్నారు. లెట్ us see. సో టైం టేకెన్ టు కవర్ ఏ డిస్టెన్స్, స్పీడ్. సో టైం కి స్పీడ్ కి మనం ప్రపోర్షన్ చెప్తున్నాం. సో స్పీడ్ టైం. సో మనం ఒక డెస్టినేషన్ చేరాలి అనుకుందాం. సో ఆ డెస్టినేషన్ చేరాలి అంటే మనం స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి కదా. సో 40 km/h స్పీడ్ లో మనం వెళ్తున్నాం అనుకుందాం. సో 40 km/h స్పీడ్ లో వెళ్తే మనం ఆ డెస్టినేషన్ అనేది 2 hours లో రీచ్ అయ్యాం అనుకోండి. సో మనం ఇంకా స్పీడ్ గా వెళ్ళాలి. సో వాట్ విల్ డూ? విల్ ఇంక్రీజ్ ద స్పీడ్. సో ఇంక్రీజ్ చేస్తాం కదా స్పీడ్. సో 40 km/h లో వెళ్ళాల్సింది 60 km/h లో మనం ఇంక్రీజ్ చేసాం. స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసాం. సో స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే మనం త్వరగా రీచ్ అయిపోతాం కదా. సో 2 hours లో వెళ్ళాల్సింది 1 hour లోనే రీచ్ అయిపోయాం. సో అప్పుడు ఏమైపోతుంది? టైం అనేది గ్రాడ్యువల్ గా ఏమవుతుంది? డిక్రీజ్ అయిపోతుంది. చూసారా, 2 hours నుంచి 1 hour కి వచ్చేసింది. సరే, మనం చాలా ఎమర్జెన్సీగా వెళ్తున్నాం. సో మనం ఇప్పుడు ఇంకా స్పీడ్ గా వెళ్ళాలి. సో అప్పుడు మనం స్పీడ్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తాం కదా. సో 60 నుంచి 90 km/h కి వచ్చేసాం. సో 90 km/h స్పీడ్ లో వెళ్తే మనం డెస్టినేషన్ అనేది ½ an hour లోనే రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు ఏమైంది? స్పీడ్ మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ టైం అనేది ఏమవుతుంది? డిక్రీజ్ అయిపోతుంది. సో స్పీడ్ ఇంక్రీజెస్, టైం డిక్రీజెస్. ఇఫ్ వన్ క్వాంటిటీ ఇంక్రీజెస్, ద అదర్ క్వాంటిటీ డిక్రీజెస్. సో ఇలా ఉంటే అది ఏ ప్రపోర్షన్? ఇట్ ఈస్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? టైం టీ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ టు స్పీడ్. సో ఇక్కడ మనం 1/స్పీడ్ అని రాసాం చూసారా. సో ఇలా రాస్తే దాన్ని ఏమంటాం మనం? ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాం. సో టైం టీ అనేది స్పీడ్ కి ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నది అని చెప్పడానికి మనం ఈ విధంగా రాయాలి. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ ఇన్వర్స్ ప్రపోర్షన్. అండర్స్టూడ్ చిల్డ్రన్? సెకండ్ వన్ చూద్దాం ఇప్పుడు. సో సెకండ్ వన్ ఈస్ ఏరియా ఆఫ్ ల్యాండ్ అండ్ ఇట్స్ కాస్ట్. సో ల్యాండ్ యొక్క ఏరియాకి దాని యొక్క కాస్ట్ కి మనం రిలేషన్ చెప్పాలి. సో లెట్ us టేక్ ఏ ల్యాండ్. సో ఇక్కడ ఒక ల్యాండ్ తీసుకుందాం. సో ఇట్ ఈస్ ఎ రెక్టాంగులర్ ల్యాండ్. ఈ ల్యాండ్ అనేది ఏ షేప్ లో ఉంది? రెక్టాంగిల్ షేప్ లో ఉంది. సో ఈ రెక్టాంగిల్ షేప్ లో ఉన్న ల్యాండ్ కి లెంత్ ఏమో 5 cm, బ్రెత్ ఏమో 2 cm. అప్పుడు ఏరియా ఎంత అవుతుంది? లెంత్ ఇంటూ బ్రెత్ కదా. సో లెంత్ ఇంటూ బ్రెత్ చేస్తే మనకి 10 square centimeters ఏరియా ఉంది. సో 10 square centimeters ఏరియా ఉన్న ల్యాండ్ యొక్క కాస్ట్ 10,000 rupees అనుకుందాం. సో 10 square meters ఏరియా యొక్క ల్యాండ్ కాస్ట్ ఎంత? 10,000 rupees. సో ఇంకొక ల్యాండ్ తీసుకుందాం ఇప్పుడు. సో దిస్ ఇస్ వన్ మోర్ ల్యాండ్. సో ఈ ల్యాండ్ రెక్టాంగులర్ షేప్ లోనే ఉంది. లెంత్ ఏమో 10 centimeters, బ్రెత్ ఇస్ 5 centimeters. అప్పుడు ఏరియా ఎంత?
this area is 5 into 10 50 square centimeters. సో ఈ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఎంత 50 స్క్వేర్ సెంటీమీటర్స్. సో 2 ల్యాండ్స్ మనం తీసుకున్నాం. సో ఈ ల్యాండ్ ఏరియా ఏమో 10 స్క్వేర్ సెంటీమీటర్స్, ఈ ల్యాండ్ ఏరియా ఏమో 50 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు 10 స్క్వేర్ సెంటీమీటర్స్ ఏరియా ఉన్న ల్యాండ్ పర్చేస్ చేయాలంటే 10,000 రూపీస్ కావాలి. 50 స్క్వేర్ సెంటీమీటర్స్ ఉన్న ల్యాండ్ ని పర్చేస్ చేయాలంటే 50,000 రూపీస్ కావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏరియా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఏరియా ఇంక్రీజెస్ కాస్ట్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇక్కడ కూడా ఏరియా ఎక్కువ అయ్యే కొద్దీ కాస్ట్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏరియా కాస్ట్, ల్యాండ్ యొక్క ఏరియా కాస్ట్ అనేవి ఎలా ఉన్నాయి, డైరెక్ట్ గా ప్రపోర్షనేట్ గా ఉన్నాయి కదా. సో ఏరియా ఆఫ్ ల్యాండ్ is directly proportionate to cost of it. So answer is direct proportion. So automatic గా ఇంకొక క్వాంటిటీ కూడా సేమ్ ప్రపోర్షన్ లో ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఉంటే దాన్ని మనం డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం కదా. సో ఆన్సర్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్. అండర్స్టూడ్ చిల్డ్రన్? నెక్స్ట్ లుక్ ఎట్ థర్డ్ వన్ చిల్డ్రన్. నెంబర్ ఆఫ్ మెన్ ఫర్ వర్క్, టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్. సో వర్క్ కి కావాల్సిన నెంబర్ ఆఫ్ మెన్స్ అండ్ టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్. సో వర్క్ కావాల్సిన మనుషులు, ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన టైం, ఈ రెండింటికి కూడా రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ మెన్ ఫర్ వర్క్, సో ఎంతమంది మెన్ కావాలి, టైం కంప్లీట్ చేయడానికి వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం కావాలి. సో ఈ రెండింటికి రిలేషన్ ఎలా రాయాలి అంటే ఎగ్జాంపుల్ లో చూద్దాం. సో మనం టూ మెన్ ఇద్దరే వ్యక్తులు వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సో ఇద్దరు మనుషుల్ని తీసుకుంటే వాళ్ళిద్దరూ కూడా 2 days లో ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం 4 members తీసుకుందాం, 4 men తీసుకుందాం. సో అంటే ఏం చేసాం, మెన్ ని ఏం చేసాం, ఇంక్రీజ్ చేసాం. సో 4 men ని తీసుకుంటే 4 men కలిసి 1 day లోనే వర్క్ ని కంప్లీట్ చేశారు. సో ఎందుకంటే 2 members ఎక్స్ట్రా వచ్చి జాయిన్ అయ్యారు కదా టీమ్ లో. సో దాని వల్ల మనకి వర్క్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది కదా జనరల్ గా ఆలోచిస్తే. సో మెన్ ని ఇంక్రీజ్ చేస్తే టైం అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. సో నెంబర్ ఆఫ్ మెన్ ఇంక్రీజెస్, టైం టేకెన్ టు కంప్లీట్ ద వర్క్ గెట్స్ డిక్రీజెస్. సో ఇక్కడ ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఇన్వర్స్ గా ఉన్నాయి కదా. సో ఇట్ ఈస్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో నెంబర్ ఆఫ్ మెన్ ఫర్ వర్క్ is inversely proportionate to time taken to complete the work. So answer is inverse proportion. Understood children? Fourth question chudama. Question number 4. Number of people, quantity of food grains each one gets. So total quantity remains same. So ikkada number of people, so కొంతమంది వ్యక్తుల్ని తీసుకుంటున్నారు అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, సో వాళ్ళకి వచ్చే ఫుడ్ గ్రెయిన్స్ ఈచ్ వన్ గెట్స్, సో ప్రతి ఒక్కరికి ఎంత ఫుడ్ గ్రెయిన్స్ వస్తుంది, ఎలా అంట, టోటల్ క్వాంటిటీ అనేది సేమ్ గా ఉండాలి అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 members తీసుకుందాం. సో 10 members కి సో టోటల్ ఫుడ్ గ్రెయిన్స్ ఎంత ఉన్నాయి, 40 kgs ఆఫ్ రైస్ ఉంది అనుకుందాం. సో 40 kgs ఆఫ్ రైస్ 10 members కి మనం షేర్ చేస్తే ఈచ్ వన్ ప్రతి ఒక్కరికి ఎంత వస్తుంది, 4 kgs ఆఫ్ రైస్ వస్తుంది కదా. సో 10 members కి 4 kgs ఆఫ్ రైస్ వచ్చింది. సో ఇప్పుడు అందులో 5 members తీసేసాం. సో 5 members తీసేసి ఓన్లీ 5 members కి షేర్ చేస్తున్నాం. సో 5 members కి షేర్ చేస్తే అప్పుడు ప్రతి ఒక్కరికి ఎన్ని kgs ఆఫ్ రైస్ వస్తుంది, 8 kgs ఆఫ్ రైస్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఏమైంది, మనం పీపుల్ ని రెడ్యూస్ చేస్తే ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ఏమైనాయి, ఇంక్రీజ్ అయినాయి. సో ఒక్కొక్కరికి వచ్చే షేర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో నంబర్ ఆఫ్ పీపుల్ రెడ్యూస్ అయితే ఫుడ్ గ్రెయిన్స్ షేర్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఒకటి డిక్రీజ్ అవుతుంది, ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా ఉంటే ఆ రెండు కూడా ఎలా ఉన్నాయని అర్థం, దే ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ టు quantity of food grains. So answer is inverse proportion. Understood children? Now let's see fifth one. Question number 5. The length of a journey by bus and the price of the ticket. So journey చేసే distance, length of the journey అంటే ఏంటి ఇక్కడ, distance. సో మనం ఎంత జర్నీ చేస్తున్నామో దాని యొక్క లెంత్.
బై బస్, అది కూడా బస్ లో అంట. అండ్ ప్రైస్ ఆఫ్ ది టికెట్, టికెట్ యొక్క ప్రైస్. సో ఈ రెండిట్లకి కూడా మనం రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లెంత్ అంటే డిస్టెన్స్ కదా. సో 1 కిలోమీటర్ మనం బస్ లో ట్రావెల్ చేస్తే అప్పుడు మనం టికెట్ 5 రూపీస్ టికెట్ తీసుకోవాలి అనుకుందాం. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేద్దాం. 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అంటే ఆటోమేటిక్ గా కాస్ట్ ఏమవుతుంది, ఆ టికెట్ యొక్క ప్రైస్ పెరుగుతుంది కదా. సో 20 రూపీస్ తీసుకున్నారు అనుకుందాం. సో ఇక్కడ లెంత్ ఇంక్రీజ్ అవుతుంటే ప్రైస్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో రెండు కూడా సిమిలర్ డైరెక్షన్ లో ఉన్నాయి, అబ్జర్వ్ చేశారా. సో అప్పుడు ఏమవుతుంది, అది డైరెక్ట్ ప్రపోర్షన్. సో ఆన్సర్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షన్. So the length of your journey by bus is directly proportionate to price of the ticket. So ఎప్పుడు కూడా లెంత్ డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంటే అప్పుడు ఆ కాస్ట్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో దే ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్. అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 2. Look at question number 2, children. If 24 men can construct a wall in 10 days, in how many days will 15 men do it? So ఇక్కడ నెంబర్ ఆఫ్ మెన్ అండ్ టైమ్, ఈ రెండింటికి కూడా మనం రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేస్తే దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది ఉన్నారు, 24 మెన్ 10 days లో ఒక వాల్ ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంట. సో 15 మెన్ ఉంటే ఆ వాల్ ని కట్టడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. సో ఇక్కడ 24 నుంచి 15 కి ఏమైంది, నెంబర్ ఆఫ్ మెన్ అనేది డిక్రీజ్ అయిపోయారు, అవునా. సో 24 మెన్ ఉంటే 10 days లో టైంలో మనం వాల్ ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో 24 మెన్ ఉంటే 10 days లో వర్క్ అనేది ఏమవుతుంది, కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ డిక్రీజ్ అయిపోయారు, 24 నుంచి 15 మెంబర్స్ కి డిక్రీజ్ అయిపోయారు. సో 15 మెంబర్స్ 15 మెన్ ఎంత టైంలో వర్క్ ని కంప్లీట్ చేస్తారు అని అడిగారు. సో దీన్ని మనం ఎక్స్ అనే వేరియబుల్ తో ఇండికేట్ చేసుకుంటున్నాం. సో 15 men can complete your work in x days. సో ఈ రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి కదా. సో 24:15. సో మెన్ యొక్క రేషియో 24:15 అండ్ టైం యొక్క రేషియో ఇన్వర్స్ లో తీసుకోవాలి మనం, x:10. సో ఈ రెండిటికి మనం ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ చేద్దామా. సో ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి, 24, 10. సో అవుట్ సైడ్ ఉన్న వాల్యూస్ ఎక్స్ట్రీమ్స్, లోపల ఉన్న వాల్యూస్ మీన్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో 24 into 10, 15 into x. సో ఈ రెండు కూడా సాల్వ్ చేయాలి. సో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ ని మనం ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు 24 into 10 by 15. సో క్యాన్సిలేషన్ చేయండి, 24 into 10 by 15. సో 5 టేబుల్ లో క్యాన్సిల్ చేద్దామా, 5 2s are 10, 5 3s are 15. సో 3 తో క్యాన్సిల్ చేస్తే 3 8s are 24. 8 into 2 we get 16. సో 16 అనేది మనకి ఆన్సర్ కింద వచ్చింది. అది ఏంటి, ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 16. సో ఎక్స్ అంటే ఏంటి, 15 మెంబర్స్ ఎంత టైంలో వర్క్ ని కంప్లీట్ చేస్తారు అనేదే కదా. సో 15 men will do it in 16 days. సో 16 days లో ఆ వాల్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేయగలరు. అండర్స్టూడ్ చిల్డ్రన్? క్వశ్చన్ నెంబర్ 3. సో లుక్ ఎట్ థర్డ్ క్వశ్చన్ చిల్డ్రన్. ఇన్ ఏ హాస్టల్ దేర్ ఆర్ ఫుడ్ ప్రొవిజన్స్ ఫర్ 50 girls for 40 days. If 30 more girls join the hostel, how long will the provisions last? సో ఇక్కడ ఫుడ్ ప్రొవిజన్స్ అనేవి ఒక హాస్టల్లో ఫుడ్ అనేది 50 girls కి ఎన్ని డేస్ సరిపోతుందంట, 40 days సరిపోతుందంట. సో ఇంకొక 30 more girls, సో ఈ 50 girls కి 30 girls వచ్చి జాయిన్ అయితే, సో 30 more girls జాయిన్ అయితే అప్పుడు ఫుడ్ ఎన్ని డేస్ సరిపోతుంది అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ గర్ల్స్ 50 మెంబర్స్ ఉంటే ఎన్ని డేస్ సరిపోతుంది ఫుడ్ ప్రొవిజన్స్ అనేవి, 40 days కదా. సో ఈ 50కి 30ని యాడ్ చేద్దాం. సో 50 + 30 we get 80. సో 30 మెంబర్స్ వచ్చి జాయిన్ అయ్యారు కదా. సో 80 girls ఉంటే అప్పుడు ఎన్ని డేస్ ఫుడ్ ప్రొవిజన్స్ సరిపోతాయి. సో ఎన్ని డేస్ సరిపోతాయో మనకు తెలియదు కాబట్టి మనం అక్కడ ఎక్స్ అనే వేరియబుల్ తో ఇండికేట్ చేసుకుంటున్నాం.
సో ఇప్పుడు ఈ రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి కదా, సో దే ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఇన్వర్స్ ప్రపోర్షన్ లో మనం రేషియోని తీసుకుందాం. సో గర్ల్స్ యొక్క రేషియోని తీసుకుంటే 50:80 అండ్ ఫుడ్ ప్రొవిజన్స్ యొక్క రేషియో ఇన్వర్స్ లో తీసుకోవాలి, దట్ మీన్స్ రివర్స్ లో తీసుకోవాలి మనం. సో x:40. సో x:40. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఎక్స్ట్రీమ్స్ అంటే అవుటర్ వాల్యూస్, మీన్స్ అంటే ఇన్నర్ వాల్యూస్. సో 50 into 40 is equal to 80 into x. సో ఈ స్టెప్ రాసుకోవాలి. సో x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రిమైనింగ్ వాల్యూ 80ని మనం ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో x is equal to 50 into 40 by 80. సో ఎలా సాల్వ్ చేయాలి? 50 into 40 by 80. సో 42s 80, 225s 50. సో ఆన్సర్ ఇస్ 25. సో x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 25. సో ఈ x అంటే ఏంటి? ఇక్కడ కదా మనం x అనుకున్నాం కదా, ఏంటది? ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ డేస్ దట్ ఫుడ్ ప్రొవిజన్స్ విల్ లాస్ట్. సో 30 గర్ల్స్ జాయిన్ అయితే ఇంకా ఎన్ని డేస్ ఫుడ్ ప్రొవిజన్స్ అనేవి సరిపోతాయి అనే దాన్ని మనం x అని అనుకున్నాం. సో ఫుడ్ లాస్ట్ ఫర్ 25 days. సో ఎన్ని డేస్ సరిపోతాయి? 25 days సరిపోతాయి. Understood children? So this is question number 3. Now let's see the next question, that is question number 4. Look at fourth question children. Suman travels a distance for 5 hours with a speed of 48 kilometers per hour. If he wants to travel the same in 4 hours, at what speed he should travel? సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, అతని పేరేంటి? సుమన్. సో సుమన్ 5 hours లో 48 kilometers per hour స్పీడ్ తో వెళ్తే 5 hours లో డిస్టెన్స్ ని ట్రావెల్ చేయగలనంట. సో ఆ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, అది మనకి ఎప్పుడు మారట్లా, డిస్టెన్స్ అనేది సేమ్ 2 కేసెస్ లో కూడా. సో ఇఫ్ హీ వాంట్స్ టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్, అదే డిస్టెన్స్ ని 4 hours లో ట్రావెల్ చేయాలి. సో ఇంకా స్పీడ్ గా వెళ్ళాలి కదా, అప్పుడు 4 hours లో ట్రావెల్ చేయాలి అంటే స్పీడ్ ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. సో ఎంత స్పీడ్ లో తను వెళ్ళాలి అనేది క్వశ్చన్ కింద అడగడం జరిగింది. సో స్పీడ్ 48 kilometers per hour స్పీడ్ లో వెళ్తే 5 hours లో రీచ్ అవుతున్నాడు. సో ఎంత స్పీడ్ లో వెళ్తే 4 hours లో ఆ డెస్టినేషన్ అనేది తను రీచ్ అవ్వగలడు. సో ఇక్కడ మనకి తెలియదు కాబట్టి మనం దీన్ని ఏమనుకుంటున్నాం? ఎక్స్ అనుకుంటున్నాం. ఎక్స్ అనే వేరియబుల్ తో ఇండికేట్ చేసుకుంటున్నాం. సో ఈ రెండు కూడా ఏంటి? టైం ఇంక్రీజ్ అయితే స్పీడ్ డిక్రీజ్ అవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అయితే టైం అనేది డిక్రీజ్ అవుతుంది. సో దే ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఎలా రాసుకోవచ్చు మనం? ఫస్ట్ టైం యొక్క రేషియో రాయండి, 5:4. స్పీడ్ యొక్క రేషియో ఇన్వర్స్ లో ఉంది కాబట్టి రివర్స్ లో రాయాలి, దట్ ఈస్ x:48. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో రెండు చేయండి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ఎక్స్ట్రీమ్స్ అంటే అవుటర్ వాల్యూస్. సో 5 into 48 is equal to 4 into x. సో x వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రిమైనింగ్ 4 ని మనం అటువైపు ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో 5 into 48 divided by 4. సో 4 తో క్యాన్సిల్ చేస్తే 4 12s 48. సో 5 into 12 nothing but 60 km/h. సో 60 km/h స్పీడ్ తో వెళ్తే తను ఆ డెస్టినేషన్ 4 hours లో ట్రావెల్ చేయగలడు. అండర్స్టాండ్? సో సుమన్ ట్రావెల్స్ at a speed of 60 km/h. Understood children? Now let's see the next question, that is question number 5. Question number 5. A person has money to buy 8 bicycles of worth 4,500 each. If the cost of bicycle is decreased by 500, then how many bicycles he can buy with the amount he has? So ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ 4,500 rupees ఒక్కొక్క బైసైకిల్ అయితే ఎన్ని బైసైకిల్స్ కొనుక్కోగలడంట? 8 బైసైకిల్స్ కొనుక్కోగలడంట. సో ఒక్కొక్క సైకిల్ యొక్క కాస్ట్ 4,500. సో ఒక్కొక్క సైకిల్ యొక్క కాస్ట్ 4,500 ఉన్నప్పుడు తను ఎన్ని సైకిల్స్ కొనుక్కున్నాడు? 8 సైకిల్స్ కొనుక్కున్నాడు. ఇప్పుడు ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ బైసైకిల్ ఇస్ డిక్రీజ్డ్,
ఆ కాస్ట్ అనేది సైకిల్ యొక్క కాస్ట్ 500 రూపీస్ తగ్గిందంట. అంటే 4500 నుంచి ఎంతకు వచ్చేసింది, 4000 కి వచ్చేసింది. సో 500 రూపీస్ డిక్రీజ్ అయితే అప్పుడు తను ఎన్ని బైసైకిల్స్ కొనుక్కోగలడు అని క్వశ్చన్ లో అడగడం జరిగింది. సో ఎన్ని కొనుక్కుంటాడు అనేది మనకి తెలియదు కాబట్టి మనం తెలియని వాల్యూని ఎప్పుడు కూడా ఎక్స్ అనే వేరియబుల్ తో ఇండికేట్ చేసుకుంటాం కదా. సో లెట్ us టేక్ ఇట్ as ఎక్స్. సో ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఒకటి డిక్రీజ్ అయితే ఒకటి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దే ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఆ రెండు ఎలా ఉన్నాయి, ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. సో రేషియో ఎలా రాస్తాం మనం, సైకిల్స్ యొక్క రేషియో, కాస్ట్ యొక్క రేషియో మనం ఎలా రాద్దాం, 4500 ఈజ్ టు 4000. సో 4500 ఈజ్ టు 4000 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బైసైకిల్స్ యొక్క రేషియో రివర్స్ లో రాయాలి బికాస్ దే ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఎక్స్ ఈజ్ టు 8. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఎక్స్ట్రీమ్స్ రెండు మల్టిప్లై చేయండి, 4500 into 8 is equal to 4000 into x. సో x అనే వేరియబుల్ కనుక్కోవాలి కాబట్టి రిమైనింగ్ టర్మ్ ని మనం ట్రాన్స్పోజ్ చేద్దాం. సో 4500 into 8 divided by 4000. సో zeros zeros get cancel. సో 8 table లో 40 ఎన్ని టైమ్స్, 8 5s are 40. సో 5 9s are 45. సో ఎంత ఉంది, 9 ఉంది. సో x is 9. సో x అంటే ఏంటి ఇక్కడ, నెంబర్ ఆఫ్ బైసైకిల్స్ he can buy when the amount reduced to 500. సో 4000 రూపీస్ కి రెడ్యూస్ అయిపోతే అప్పుడు తను ఇంకా ఎన్ని బైసైకిల్స్ కొనుక్కోగలడు అనే దాన్ని మనం x అనుకున్నాం కదా. సో he can buy 9 bicycles with the amount he had. సో ఇంకా 9 bicycles కొనుక్కోగలడు తన దగ్గర ఉన్న అమౌంట్ తో. అండర్స్టూడ్ చిల్డ్రన్? Now let's see next question, that is question number 6. Question number 6. 2 pumps are required to fill a tank in 1 hour. How many pumps of same type are used to fill the tank in 24 minutes? So ఇక్కడ ఒక ట్యాంక్ ఉందంట, ఆ ట్యాంక్ ని 2 పంప్స్ ఫిల్ చేస్తున్నాయి. ఎంత టైంలో ఫిల్ చేస్తున్నాయి, 1 hour లో 2 పంప్స్ కూడా ఆ ట్యాంక్ మొత్తం కూడా ఫిల్ చేస్తున్నాయి. సో అలాంటి పైప్సే ఇంకా ఎన్ని కావాలి, 24 minutes లో ఆ ట్యాంక్ మొత్తం ఫిల్ అయిపోవాలి అంటే అలాంటి పంప్స్ ఇంకా ఎన్ని కావాలి అని క్వశ్చన్ లో అడగడం జరిగింది. సో లెట్ us see. సో టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్. సో టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్. సో 1 hour అంటే మనం 60 minutes అని రాసుకోవచ్చు కదా. సో 60 minutes లో ట్యాంక్ ని ఫిల్ చేయాలి అంటే ఎన్ని పైప్స్ కావాలి, ఎన్ని పంప్స్ కావాలి, 2 పంప్స్ కావాలి. అదే 24 minutes లో ఆ ట్యాంక్ మొత్తం ఫిల్ అవ్వాలి అంటే ఇంకా ఎన్ని పంప్స్ కావాలి. సో హౌ మెనీ పంప్స్ ఆర్ నీడెడ్ అని క్వశ్చన్ లో అడిగారు. సో ఇది మనకి తెలియదు కాబట్టి మనం అన్నోన్ వాల్యూస్ ని మనం ఎక్స్ అనే వేరియబుల్ తో ఇండికేట్ చేసుకుంటాం కదా. సో లెట్ us టేక్ ఇట్ as ఎక్స్. సో ఇప్పుడు ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి కదా. సో ఇన్వర్స్ ప్రపోర్షన్ యొక్క రేషియో రాసుకుందాం. సో ఫస్ట్ టైం యొక్క రేషియో రాసుకుందాం. సో 60:24. సో రెండు కూడా మినిట్స్ లోనే ఉండాలి. అందుకనే ఇక్కడ 1 hour ని మనం 60 minutes లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో 60:24 is equal to, సో ఇక్కడ 2x ని, ఈ నంబర్ ఆఫ్ పంప్స్ ని మనం రివర్స్ రేషియోలో రాసుకోవాలి బికాస్ దే ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఏం రాయాలి, x is to 2. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equal to ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఎక్స్ట్రీమ్స్ ఏంటి ఇక్కడ, 62. సో 60 into 2 is equal to 24 into x. సో x వాల్యూ కనుక్కోవాలి కాబట్టి 24 ని మనం ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో x is equal to 60 into 2 by 24. సో 60 into 2 by 24. సో క్యాన్సిల్ అవుట్ చేయండి. సో 2 12s are 24, 12 5s are 60. సో ఎంత వచ్చింది, 5 వచ్చింది కదా. సో నెంబర్ ఆఫ్ పంప్స్ రిక్వైర్డ్ వర్ 5. సో 5 పంప్స్ ఉంటే మనం ఆ ట్యాంక్ ని 24 minutes లో ఫిల్ చేసేయచ్చు. అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 7. Question number 7. 18 men can reap a field in 10 days. For reaping the same field in 6 days, how many more men are required? So
18 men. So 18 మంది 18 members can reap a field in 10 days. సో 18 members ఒక field ని ఎన్ని డేస్ లో రీప్ చేయగలరంట? 10 days లో రీప్ చేయగలరు. మరి 6 days లో ఆ ఫీల్డ్ యొక్క రీపింగ్ మొత్తం కంప్లీట్ అవ్వాలి అంటే ఎంత మంది మెన్ కావాలి అని క్వశ్చన్ లో అడగడం జరిగింది. సో 10 days లో రీప్ చేయగాలి అంటే 18 members సరిపోతారు. సో 6 days లో చేయాలి అంటే ఎంత మంది కావాలి? సో వాల్యూ మనకి తెలియదు కాబట్టి మనం అన్నోన్ వాల్యూస్ ని దేంతో ఇండికేట్ చేసుకుంటాం? ఎక్స్ అనే వేరియబుల్ తో ఇండికేట్ చేసుకుంటాం కాబట్టి లెట్ us టేక్ ఇట్ యాస్ ఎక్స్. సో ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి కదా. సో ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి కాబట్టి రేషియో మనం ఎలా తీసుకోవచ్చు? 10:6, దట్ ఈస్ టైం యొక్క రేషియో ఏమో 10:6 ఈజ్ ఈక్వల్ టు మెన్ యొక్క రేషియో రివర్స్ ప్రపోర్షన్ లో తీసుకోవాలి. సో x is to 18. So product of extremes is equal to product of means. So 10 into 18 is equal to 6 into x. So solve చేస్తే మనకి x వాల్యూ ఎంత వస్తుంది? 10 into 18 by 6. 6 3s 18. 3 into 10 we get 30. So ఇంకా ఎంతమంది కావాలి? 30 members కావాలి. So 30 men are required to reap a field in 6 days. సో 6 days లో ఆ ఫీల్డ్ రీప్ చేయాలి అంటే మనకి 30 members అవసరం అవుతారు. అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. 1200 soldiers in a check post had enough food for 28 days. After 4 days, some soldiers were transferred to another check post and thus remaining food is sufficient for 32 more days. How many soldiers left the check post? సో ఇక్కడ కొంతమంది సోల్జర్స్ ఉన్నారు. అబ్జర్వ్ చేశారా? సో ఒక చెక్ పోస్ట్ లో 1200 సోల్జర్స్ ఉన్నారంట. సో ఆ 1200 సోల్జర్స్ కి కూడా వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అనేది 28 days కి సరిపోతుందంట. కానీ ఆఫ్టర్ 4 days, సో 4 days తర్వాత కొంతమంది సోల్జర్స్, సమ్ సోల్జర్స్ వర్ ట్రాన్స్ఫర్డ్ టు అనదర్ చెక్ పోస్ట్. సో ఇంకొక చెక్ పోస్ట్ కి ఈ 1200 members లో కొంతమంది సోల్జర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయారంట. సో ఇప్పుడు రిమైనింగ్ ఫుడ్, మిగిలిన ఫుడ్ 28 days కాకుండా 32 days సరిపోతుంది. సో ఎంతమంది సోల్జర్స్ ఆ చెక్ పోస్ట్ లీవ్ చేసి వెళ్ళిపోయారు అనేది కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ 1200 members కి ఎన్ని డేస్ ఫుడ్ సరిపోతుందంట? 28 days అన్నారు. కానీ 4 days తర్వాత అంటే మన 4 days సబ్ట్రాక్ట్ చేస్తే 24 days ఆ ఫుడ్ అనేది సరిపోతుంది. మరి అందులోంచి కొంతమంది సోల్జర్స్ వెళ్ళిపోయారు కాబట్టి దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1200 లోంచి కొంతమంది వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళ పర్సంటేజ్ మనకి తెలియదు కాబట్టి, ఆ నెంబర్ మనకి తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనే వాల్యూతో ఇండికేట్ చేసుకుంటున్నాం. సో ఈ ఎక్స్ ని మనం ఏం చేయాలి? 1200 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి కదా, ఎందుకంటే వాళ్ళు వేరే చెక్ పోస్ట్ కి వెళ్ళిపోయారు. సో 1200 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు ఆ ఫుడ్ అనేది ఎన్ని డేస్ సరిపోతుంది? 32 days సరిపోతుంది. సో ఇక్కడ ఒకటి ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా ఇంకోటి డిక్రీజ్ అవుతుంది. సో ఆ రెండు ఎలా ఉన్నాయి? ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయి. సో దే ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఇప్పుడు మనం రేషియోని ఎలా రాసుకోవచ్చు? సో నెంబర్ ఆఫ్ డేస్ యొక్క రేషియో రాసుకోండి. ఫస్ట్ 24:32 is equal to, సో దీన్ని మనం రివర్స్ లో రాసుకోవాలి. సో 1200 minus x is to 1200. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equal to ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఎక్స్ట్రీమ్స్ లో ఉన్న వాల్యూస్ ఏంటి? 24, 1200. సో 24 into 1200 is equal to 32 into 1200 minus x. సో ఇక్కడ క్యాల్కులేషన్ జాగ్రత్తగా చేయండి. సో 24 into 1200 is equal to 32 ని మనం బ్రాకెట్ లోపలికి మల్టిప్లై చేస్తున్నాం. సో 32 into 1200, 32 into 1200 minus 32 into x, 32 into x. సో x వాల్యూ మనం కనుక్కోవాలి కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సో 24 into 1200 is equal to 32 into 1200 minus 32x. సో మైనస్ 32x ని అటువైపు పంపిస్తే ప్లస్ 32x అవుతుంది కదా. సో 32x is equal to
32 into 1200. సో ఈ 24 into 1200 ఇటువైపు వస్తే సబ్ట్రాక్షన్ అవుతుంది. సో 24 into 1200. సో మీరు ముందే మల్టిప్లికేషన్ చేసేయకండి బికాస్ వీ కెన్ టేక్ కామన్. ఇట్లా కామన్ తీసుకోవచ్చు కదా. సో 1200 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 1200 ని మనం బయటకు తీసుకొద్దాం. సో టేక్ కామన్. 1200 ని కామన్ తీస్తే 32 24. సో 32 minus 24. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. సో 32x is equal to 1200 into 32 minus 20. సో ఇప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? 1200 into 32 minus 24. సో ఈ 32 అనేది డివైడెడ్ బై అయిపోతుంది కదా. సో బై 32. సో 32 minus 24 is 8. సో 1200 into 8 by 32. సో క్యాన్సిలేషన్ చేయండి. 1200 into 8 by 32. So 8 4s are 32. 4 3s are 12. 0 0. So ఎంత వచ్చింది? 300. So 300 soldiers left the check post after 4 days. So 4 days తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారు? 300 soldiers చెక్ పోస్ట్ ని వదిలి ఇంకొక చెక్ పోస్ట్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు సాల్వ్. సో దిస్ ఇస్ ఎక్సర్సైజ్ 7.3. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ చిల్డ్రన్. అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ క్లాస్ లో మనం రిమైనింగ్ టాపిక్స్ తో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.